ఓకే, హ్యాష్ ట్యాగ్ సింగిల్ ట్రైలర్ వచ్చేసింది అన్నట్టు. మే 9th నాడు ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. ఇది అండ్ ఆల్సో శుభం రెండు సినిమాలు వచ్చేస్తున్నాయి అన్నట్టు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అని చెప్తా, ఎందుకంటే మనకి శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ బ్యాక్ అగైన్. కామెడీ బాగుంటే హ్యాపీయే. గీతా ఆర్ట్స్ కాబట్టి కొంచెం నమ్మకం ఉంది. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత ఎట్లా ఉందో మాట్లాడేసుకుందానండి. సో వితౌట్ అండి లెట్స్ వాచ్ హ్యాష్ ట్యాగ్ సింగిల్ ట్రైలర్. అమ్మాయిలు పడాలంటే 3 దారులు రా. నెంబర్ 1 Okay. గుడ్ బాయ్స్. నెంబర్ 2 బ్యాడ్ బాయ్స్ యాటిట్యూడ్ చూపించడం. అండ్ నెంబర్ 3 మాస్ బాయ్స్ అంటే మనమే. వెన్నెల కిషోర్ అనవసరంగా బూతులు తిట్టడం, ఎందుకు అరేదు దూడి పంది దేవత అరకపోయినా ఏమన్నా చెప్పడం, ఇలాంటివి మన ఇమేజ్కి సెట్ అవుతుంది. నువ్వు సింగిలా? ఐఎమ్ బాన్ సింగిల్. మా సింగిల్స్ లైఫ్ లోకి ఇంకెప్పుడు అమ్మాయిలు రారనుకునే తరుణంలో హాయ్ సార్, ఐమ్ పూర్వ. ఓకే, ఒక జ్యోతిష్కుని కలిశాను. ఆయన ఏమన్నాడో తెలుసా అండి? నాకు కాబోయే వైఫ్ పేరు కూడా పీతోనే స్టార్ట్ అవుతున్నాడండి. పార్వతి 2 కాఫీ తీసుకునిరా. ఓకే. నువ్వు పూర్వకు చేసింది తన్నికి చేసింది. ఒకసారి తన ప్లేస్ ఉండి ఆలోచించు. నేను పూర్వక్ చేసిందే, హరిని నాకు చేసిందా? హరిని ప్లేస్ లో ఉండి ఆలోచిస్తున్నాను, నేనే కరెక్ట్. రే తన ప్లేస్ అంటే అక్కడ నిల్చో. జై శివయ్య. శివయ్య ఏం చేస్తున్నారా? అబ్బా తీసుకొచ్చారా? మనసు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. మోన్ అయిపోవడం అంత ఈజీయారా? ఆడోళ్ళకి ఈజీయేమోరా, మనకు చాలా కష్టం. హే, నువ్వు నా సిచ్యువేషన్ లో ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది. అసలు వాడదానివేనా? చాలా మంచోడు అనుకున్నా అమ్మా. ఐ హేట్ యు. కానీ ఒక్క విషయం పూర్వ, ఒక మనిషి ఎంత రిచ్ అయినా హచ్ అనే తుమ్ముతాడు, రిచ్ అని తుమ్ముడు. ఆ లేడీస్ రా అంటే కాక్రోచ్, వాళ్ళు చచ్చిపోరు, మనల్ని చంపుతారు. వేల్రాజా సినిమాటోగ్రఫీ. ఓకే, పావురాలు అని ఎందుకంటే తెలుసారా? ఎందుకంటే ఒక మగాడు ఆడదాన్ని ప్రేమించినప్పుడు ఆడి బ్రతుకు మంచు కురిసిపోతుందని అని అంటాయి. నోటికి వచ్చినట్టు రాసిన డైలాగ్. సో విశాల్ చంద్రశేఖర్ మన మ్యూజిక్, వేల్రాజు మన రఘువరన్ బీటెక్ ఆయన తీసింది ఫస్ట్ మూవీ ఆయన తీసిండు. మిగతా పర్లేదు, బాగానే ఉంది. అంటే ట్రైలర్ వాజ్ అంటే లైక్ జనరల్ ఒక టిపికల్ రామ్ కామ్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అలానే అనిపిస్తుంది. నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. బట్ కామెడీ పేలాలి, కామెడీ అండ్ ఆల్సో లైక్ టిపికల్ ట్రైలర్ కట్ పోయా ప్రతి దాంట్లో అట్లనే ఉంటుంది. ఓ కామెడీ 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 కామెడీ, సడన్ గా సీరియస్ అవుతుంది, ఎమోషనల్ ఎలిమెంట్ చూపెట్టాలి, తర్వాత మళ్ళీ లేదు సీరియస్ అయిపోదు, మళ్ళీ కామెడీ. ఇది ప్రతి రొమాంటిక్ కామెడీ ట్రైలర్లో ఇలానే ఉండి వస్తుంది. కొత్తగా ఏమైనా ట్రై చేయండి రా, యానిమల్లా ట్రై చేయండి రా అంటే యానిమల్ లేకంటే అదే నువ్వు అట్లే కాదు, యానిమల్లో కూడా చాలా పార్ట్స్ బ్రేక్ చేసింది ట్రైలర్, అట్లా ట్రై చేయండి. ఇట్ వాజ్ వెరీ వెరీ ఎంగేజింగ్. దీంట్లో నువ్వు స్టోరీ చెప్తున్నావు, పాయింట్ అర్థమైపోయింది కరెక్టే. బట్ ఆ కట్టేదైతే ఉందో కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్తే ఇంకా బాగుండేది. ప్రతి ఒక్కరు ఇదే పాయింట్ వాడతారు. నేను చిత్రలహరి దానికంటే ముందు నుంచి ఇదే చూస్తున్నా. అనగనగా వస్తుంది ఏంటరా మర్చిపోయాను. అరవింద సమేతలో కూడా ఇట్లాంటిదే ఉంటుంది. యాక్షన్ 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 లవ్ స్టోరీ, యాక్షన్ 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 లవ్ స్టోరీ, ఇట్లా అట్లే ఉంటుంది అన్నట్టు. ఆ కట్టు తీసుకోకుండా ఇంకా వేరే ఏదైనా టెంప్లెట్లో పెడితే బాగుంటుంది. బట్ ట్రైలర్ వాజ్ ఓకే, బాగానే అనిపిస్తుంది. అంటే లైక్ తను లవ్ చేస్తున్న అమ్మాయి, తనని లవ్ చేస్తున్న అమ్మాయి. ఐ వుడ్ గో ఫర్ వాట్ ఈస్ తనని లవ్ చేస్తున్న అమ్మాయే బెటర్. ఇంకా తన లవ్ ఎంటబడే కంటే ఎంటబడి బిస్కుంటే ఇంకా హ్యాపీ నా ఫీలింగ్. సో నాకైతే నచ్చింది. మే 9th ఇది ఉంది అండ్ ఆల్సో శుభం ఉంది. 2 ట్రైలర్స్ నచ్చినాయి. సో వెళ్ళిపోతారు రెండింటికి, ఏది బాగుంటే అది హ్యాపీ. 2 బాగుండాలనుకుంటున్నా. మీ థాట్స్ ఏంటి చూసిన తర్వాత? శుభంకి వెళ్తారా, దీనికి వెళ్తారా? కింద కామెంట్స్లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అందరికీ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.